కార్తీక మాసం ఆహ్లాదకర ప్రభాతం, మనోహర ప్రత్యూషం. ప్రకృతి ఉదయ రాగాలాపనకు శృతి చేసుకుంటోంది. పొగమంచు పొరలు తెరలు తొలగిపోతున్నాయి. పక్షులు కుహుకుహు గానాలతో ఉదయాన్ని స్వాగతిస్తున్నాయి. అవి కిలకిలా రావాలతో తొలిపొద్దు సంకీర్తన చేస్తున్నాయి. ఆదిత్యుని లేలేత కిరణ స్పర్శకు తూర్పు కొండలు కెంజాయ వర్ణంతో కాంతులీనుతున్నాయి. ఆ వెలుగు రేఖలతో కన్నడ దేశం మంగళూరులోని కద్రి పర్వతం మరింత శోభితమయ్యింది. ఆ శిఖరం మీద స్వయంభువుగా వెలసిన మంజునాథుడికి విరబూసిన మందారాలు, వికసించిన దేవగాంధారాలు వింజామరలు వీస్తున్నాయి. కద్రి శిఖరంపైనే మంజునాథుని చెంత ఓ వింతైన దృశ్యం భక్తులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతుంది. గంగమ్మ నిత్య సందేశమో, గంగాధరుని మహత్యమో జలధార ఒకటి దుమికి వస్తూ పరవశింపచేస్తోంది. జననమెక్కడో పయనమెచ్చటికో తెలియని ఆ ధారను శిఖరం తనలోకి వంపేసుకుంటుంది. అదే దేవరహస్యం, నేటికీ అంతుబట్టని బ్రహ్మరహస్యంగా మిగిలింది. ఆ రోజు కార్తీక సోమవారం కావడంతో భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కోవెల గంటలు, శంఖధ్వానాలు, ఢమరుక నాదాలు, జై మంజునాథ నినాదాలు, హరహరోం హర ఘోషలతో ఆలయ శిఖరం మార్మోగుతోంది. జటాటవీగలజ్జల ప్రవాహ పావితస్థలే కలేవలంబ్యలంబితాంబుజంగతుంగమాలికాం డమడ్డమడ్డమడ్డమన్నినాదవర్ధమర్వయం చకార చండ తాండవం తనోతు న శివ శివం. కాసేపటికే ఏదో మంత్రించినట్లు గమ్మత్తుగా దృశ్యం మారిపోయింది. తమ అర్చనను మించిన స్వరార్చన భక్తుల చెవిని సోకింది. కొండపై జీవధార కంటే ఉరవడిగా ఓ బాలుడి స్వరధారలు వారిని సంభ్రమాశ్చర్యాలకు లోను చేశాయి. అతడు పాశ్చాత్య సంగీత పరికరం సాక్సోఫోనుపై శాస్త్రీయ రాగాలు కురిపిస్తున్నాడు. రాగసుధారస గానంతో మహేశ్వరుడికి స్వరాభిషేకం చేస్తున్నాడు. కాసేపటికే భక్తజనం అతడి ఆలాపనకు మంత్రముగ్ధులయ్యారు. ఆనందడోలికల్లో ఓలలాడారు. కైమోడ్పు కన్నులతో, అర్ధనిమీలిత నేత్రాలతో పారవస్యంలో తేలిపోయారు. విభ్రమంగా సంభ్రమంగా ఆ బాలుణ్ణే మురిపెంగా ముచ్చటగా తిలకిస్తూ అతడి సంగీతాన్ని ఆలకిస్తూ ఆస్వాదిస్తూ ప్రశంసించసాగారు. ఉగ్గబట్టిన శ్వాసతో ఊరించే స్వరాలు కూర్చి సాక్సోఫోన్పై శాస్త్రీయ రాగాలు ఒలికించి రాగ జలధిలో సుధామృతం చిలికిన ఆ బాలుడే అనంతర కాలంలో జగమంతా జేజేలు అందుకున్నాడు. సంగీత రారాజు అనిపించుకున్నాడు. ఆయనే సాక్సోఫోన్ చక్రవర్తి కద్రి గోపాలనాథ్. సాక్సోఫోన్ వాద్య కళాకారుడు కద్రి గోపాల్నాథ్ 1949 డిసెంబర్ 6న దక్షిణ కన్నడ జిల్లాలోని సగిపమూదు గ్రామంలో జన్మించారు. తల్లి గంగమ్మ, తండ్రి తనియప్ప. వారి మాతృభాష తుళు. గోపాల్ భార్య సరోజిని. ఈ దంపతుల సంతానం గురుప్రసాద్ కద్రి, మణికాంత్ కద్రి, అంబికా మోహన్లు. The Nadaswara is keyless. There is no key. నాదస్వరానికి సాక్సాఫోన్కి ఎంతో తేడా ఉంది. నాదస్వరంలో కీస్ ఉండవు, పొడవునా రంధ్రాలుంటాయి. రంధ్రాలనే కాదు, దానికి ఉండే రీడ్ అంటే పీక చాలా స్వాభావికంగా లభించే పదార్థాలతో చేసి ఉంటుంది.
గుండ్రంగా ఉండే దాని పీకకు రెండు వైపులా వేర్వేరు విధాలుగా ఒత్తిడి కలిగించి వేరువేరు స్వరాలను పుట్టిస్తారు. నాదస్వరంపై ఒత్తిడితో గాలిని పంపుతూ అన్ని రకాల స్వరాలను సాధించవచ్చు. You can control the sounds and you can vibrate the sound. You can bend the sound like pressure. Both sides is equally pressuring and vibrating. But saxophone is not like that. సాక్సాఫోన్ విషయంలో అలా కాదు. దానికి ఒకవైపు గట్టి ఎబోనైట్ ప్లాస్టిక్తో చేసిన భాగం ఉంటుంది. పైన వెదురులాంటి వాటితో చేసిన పల్చటి రీడ్ ఉంటుంది. ఈ రెంటికి మధ్య నుంచి వేరువేరు ఒత్తిడిలతో గాలిని చాలా జాగ్రత్తగా పంపుతూ స్వరాల్ని పుట్టించాల్సి వస్తుంది. ఈ రెండు వాయిద్యాల మధ్య ఉన్న భేదమిదే. కర్ణాటక కేరళ సరిహద్దు దక్షిణ కన్నడ ప్రాంతంలో పానెమంగళూరు. ఆ ఊరి సరిహద్దున చిన్న పల్లె సగిపమూదు. అక్కడ స్వరాలతో సాపాటు గడుపుకునే నాదస్వర కళాకారుడు తనియప్ప. అతడి ఇంట పల్లవించిన చిరు గమకమే గోపాలనాథ్. తండ్రిలాగే ఆ చిన్నారి సరిగమలనే శ్వాసించాడు, సంగీతాన్నే ప్రేమించాడు. తండ్రి వద్దే 5 ఏళ్లపాటు శాస్త్రీయ సంగీత సాధన చేశాడు. వారసుడిగా నాదస్వరం నేర్చాడు. ఆలయాల్లో వేడుకలప్పుడు తండ్రి వెంట వెళ్లడం, స్వరశ్రుతి కలపడం చేసేవాడు. ఆయనతో పోటీ పడుతూ ఆ చిన్నారి వెలువరించే సన్నాయి రాగాలకు శ్రోతలు ముగ్ధులయ్యేవారు. ఆ సమయంలోనే మంగళూరు కళానికేతనానికి చెందిన కళానిధి గోపాలకృష్ణన్ అయ్యర్ దృష్టికి గోపాల్ వచ్చాడు. ఆ బాలగంధర్వుని ప్రతిభకు మెరుగులు దిద్దారు. 10 ఏళ్లపాటు గురువుగా ఆ చిన్నారి స్వరాలకు సొగసులద్దారు. 1965 అక్టోబర్ దసరా ఉత్సవాలకు మైసూర్ ముస్తాబవుతోంది. చాముండేశ్వరి వేడుకలంటే కళాకారులకు పర్వదినమే మరి. మైసూర్ను పరిపాలించిన ఒడయార్ రాసులు సంగీత ప్రియులు. వారిలో కృష్ణరాజ ఒడయార్కు సంగీతమంటే మరీ ప్రాణం. దసరా ఉత్సవాలకు ఏటా కొందరు వాద్య విద్వాంసులను ఆహ్వానించి సన్మానించడం వారి సంప్రదాయం. అందులో భాగంగా ఆ ఏడాది తనియప్పకు రాజప్రాసాదం నుంచి ఆహ్వానమందింది. తనయుడికి లోకజ్ఞానం కలిగించాలని, ప్రపంచాన్ని చూపించాలని, అతడి భవితకు బాట వేయాలని కలలు కంటున్న తనియప్ప అదో గొప్ప అవకాశంలా భావించాడు. సామాన్య కళాకారులు కలలో సైతం ఊహించని సదరు ఆహ్వానాన్ని అదృష్టంగా తలచాడు. తండ్రితో కలిసి మైసూర్ ప్యాలెస్లో బాలగోపాలుడు అడుగుపెట్టాడు. రాజావారి రాకకు సూచికగా, వారి దర్పానికి ప్రతీకగా ప్యాలెస్లోని నగారా మ్రోగింది. ఆయనకు గౌరవ వందనంగా ఆస్థాన బ్యాండ్ కళాకారులు ఓ గీతాన్ని ఆలపించారు. నాదముని బ్యాండ్గా కన్నడ దేశంలో ఎదలో ప్రతిధ్వనించిన ఆ బృందం ఆలాపనలు కన్నడిగులకు సుపరిచితాలు, స్వరపరిచితాలు. కాని తొలిసారి హృదయాన్ని తాకిన ఆ బ్యాండ్ వాదనం బాలుడి మనస్సును మంత్రించింది, పన్నీటి జల్లు కురిపించింది. అది సాక్సోఫోన్ అనే పాశ్చాత్య సంగీత పరికరమని, ఆ కళాకారుడు లక్ష్మీ నరసింహం అని తెలుసుకున్నాడు. నేను 15 ఏళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు మైసూర్ ప్యాలెస్లో తొలిసారిగా సాక్సాఫోన్ని చూశాను. దాన్ని చూసిన దగ్గర నుంచి నేర్చుకోవాలని, సాధన చెయ్యాలని నా జీవన లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాను. అంతేకాదు, అది ప్రయోగాలకు వీలు కల్పించే వాద్య పరికరమని, తన స్వరాల సయ్యాటలకు వీలు కల్పించేది అదే కాగలదని భావించాడు. నాటి నుండి సాక్సోఫోన్ మీదే అనురాగం పెంచుకున్నాడు. ఆ పరికరం కొనుక్కొని గొప్ప కళాకారుడు కావాలని అతడి హృదయం తొందర చెయ్యసాగింది. ఆకాంక్ష ఆశయంగా మారింది. తండ్రి హైదరాబాదు నుంచి అతి కష్టం మీద సాక్సోఫోన్ తెప్పించి బహుకరించాడు. అంతే, ఇక గోపాల్ రాగాల పల్లకి ఎక్కి కలల్లో తేలిపోయాడు. అతడికి మంజునాథ ఆలయమే వేదికయ్యింది. భక్తవ శంకరుడే శ్రోతగా, సాధనే లోకమయ్యింది. పూజారులిచ్చే ప్రసాదం తింటూ సాక్సోపై స్వరాలాపన చేశాడు.
I started my career, I mean, studying saxophone. 1965 నుంచి 1972 వరకు నేను సాక్సాఫోన్ నేర్చుకునేటప్పుడు ఇక్కడే కూర్చొని సాధన చేసేవాడిని. నా సాక్స్ని ఇక్కడే అట్టిపెట్టేవాడిని. ఇది గుడికి సంబంధించిన స్టోర్ రూమ్. ఇక్కడ పెడితే అది పదిలంగా ఉండేది. Why I chose this place? Because the pin drop silent, very common. ఇక్కడ వాతావరణం అంతా ప్రశాంతంగా ఉండేది. పక్షుల కిలకిలా రావాలు తప్ప మరే శబ్దము ఉండేది కాదు. అంత ప్రశాంత వాతావరణం. గుళ్ళో దుర్గా పరమేశ్వర్ని, మంజునాథుని తలుచుకుంటూ రోజు 6 గంటలు సాధన చేసేవాడిని. More than 5 hours to 6 hours. What I do morning, I will drink a lot of water from here. ఉదయాన్నే మంజునాథ ఆలయానికి వచ్చి ముందుగా ఈ గోముఖం నుండి వచ్చే గంగ నీరు కడుపు నిండా తాగేవాడిని. So whatever today I am playing, my energy and my taste of the music, like this water. ఉదయాన టీ, టిఫిన్, మధ్యాహ్న భోజనం, ఇలా ఆకలైనప్పుడల్లా ఈ నీళ్లే. వీటి వల్లే నా మ్యూజిక్లో ఈ మాధుర్యం వచ్చిందనుకుంటా. సంగీతమంటే సప్తస్వరాలే కాదు, సప్త సముద్రాల సంగమం, మహాసాగర మథనం, అనేక పాయలను, నదులను, జలపాతాలను తనలో కలుపుకుంటుంది. అది ఎన్నో మార్పులను, చేర్పులను ఇముడ్చుకునే రాగ జలధి. హిందుస్థానీ కావచ్చు, కర్ణాటకం కావచ్చు, భారతీయ సంగీతం నిఖిల గాంధర్వులకు గవాక్షాలు తెరిచింది. హృదయాలను మీటే తంత్రీవాద్యాలు, గుండె గుండెను కదిలించే డోలువాద్యాలు, శ్వాసతో సమీరాలు సృష్టించి మనసున మల్లెలు పోయించే సుస్వర వాద్యాలు. ఏ సంగీతమైనా ఈ స్రవంతి నుంచి జాలువారాల్సిందే. ఈ క్రమంలో విదేశీ వాద్యాలెన్నో మన దేశం చేరాయి. అరబిక్ వాద్యం తబలా, పాశ్చాత్య వయలిన్, క్లార్నెట్, గిటారులు భారతీయ ఆత్మను పొదిగాయి. అలా వచ్చి చేరిన వాద్యమే సాక్సోఫోన్. 19వ శతాబ్దంలో బెల్జియం దేశస్థుడు అడాల్ఫ్ సాక్స్ కనిపెట్టిన పరికరమే తరువాతి కాలంలో సాక్సోఫోన్గా ప్రపంచానికి పరిచితమయ్యింది. It's not made for Indian classical music. That is made for jazz music and whatever the military band. సాక్సాఫోన్ ప్రధానంగా పాశ్చాత్య సంగీతం కోసం రూపొందించారు. దానిపై మన శాస్త్రీయ సంగీతాన్ని పలికించడం పూర్తిగా సాధ్యమయ్యే పని కాదు. మన శాస్త్రీయ సంగీతంలో రాగాలతో పాటు గమకాలు కూడా ఉంటాయి. వాటిని సాక్సాఫోన్పై పలికించడం చాలా కష్టం. అందుకే నేను చాలా పరిశోధనలు చేసి సాక్సాఫోన్ రంధ్రాలను మూసే తోలు ప్యాడ్లలో కొద్దిగా మార్పులు చేశాను. దానితో ఆ ప్యాడ్లు రంధ్రాలను ఒకేసారి మూసేవి కాదు. స్వరం ఒక్కసారిగా ఆగిపోకుండా క్రమంగా మందగిస్తూ ఆగిపోయేది. ఇలా గమకాలను సాక్సాఫోన్పై పలికించగలిగాను. ప్యాడ్ల వంటి వాటిని ఇలా ఉపయోగించడం అనేది అనుభవం మీదనే తెలుస్తుంది. విదేశాల్లో జాజ్గా పిలువబడే బ్యాండ్ మేళంలో సాక్సోఫోన్ నాదమయ్యింది. మిలిటరీ బ్యాండులు, విదేశీ జాజ్ కళాకారుల ద్వారా 19వ శతాబ్దంలోనే మన దేశం చేరింది. అనంతర కాలంలో అది దక్షిణ భారతదేశంలో యాదృచ్ఛికంగా కద్రి గోపాలుని హృదయం తాకింది. అతడి కర్ణాటక సంగీత స్వరధారలకు ఆలంబనగా నిలిచింది. ప్రాక్పశ్చిమ శాస్త్రీయ సంగీత బంధానికి ఆధారమయ్యింది. పువ్వుకు తావి అబ్బితేనే అందం. అలాగే ఎంత గొప్ప విద్యార్థికైనా లక్ష్య సాధనకు శిక్షణ అవసరం. కుమారుడు ఓ గురువు శిక్షణలోనే ఉత్తమ కళాకారుడవుతాడని తనియప్ప భావించారు. గోపాలనాథును 1975లో చెన్నై పంపించారు. అక్కడ టీవీ గోపాలకృష్ణన్ నీడన సాక్సోఫోన్ వాద్యంలో సొగసులద్దుకున్నాడు. హిందుస్థానీ అండ్ కర్ణాటిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పర్క్యూషనిస్ట్ గ్రేట్ మాస్టర్ ప్రొఫెసర్ టీవీ గోపాలకృష్ణన్. ప్రొఫెసర్ టీవీ గోపాలకృష్ణన్ గారు నాకు మూడో గురువు. ఆయన హిందుస్థానీ, కర్ణాటక సంగీతాల్లో నిష్ణాతుడు. ఒకసారి ఆయన బంధువుల ఇంటిలో ఉపనయన సంస్కారానికి గురవాయూర్ గుడికి వచ్చారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ ఉంటే ఏం నేర్చుకుంటావు, చెన్నై వచ్చేయి, నీకు సంగీతం నేర్పుతానన్నారు. ఆయన మాట ప్రకారం చెన్నై వచ్చాను. వారు నాకు సంగీతాన్ని నేర్పారు. He taught me a lot of ideas how to make the concert success. Anybody they can cook well,
But again, they must know how to serve that. వంట వండేవాడికి వడ్డించే కళ కూడా తెలియాలి. అలాగే ఏ స్వరాన్ని, ఏ గతిని, ఏ రాగాన్ని ఎలా పలికించాలో, ప్రదర్శనలు ఎలా ఇవ్వాలో ఆయన నాకు నేర్పారు. కళాప్రియులు మానసికోల్లాసం కోసమే కచేరీలకు వస్తారు. వారి మనస్సులకు శాంతిని ప్రసాదించే అంశాలనే ప్రదర్శించాలని ఆయన నాకు నేర్పారు. అలా నాకు సంగీత ప్రదర్శనలపై మంచి పట్టు లభించింది. 1977లో గోపాలనాథ్కి తన ప్రతిభను సంగీత ప్రపంచానికి చాటుకునే అవకాశం లభించింది. చెన్నైలోని చెంబై మెమోరియల్ మ్యూజిక్ సెంటర్లో ప్రేక్షకుల సమక్షంలో స్వరంగేట్రం చేశాడు. ఒక్క కచేరీతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాడు. ముత్తుస్వామి, శ్యామశాస్త్రులు సుసంపన్నం చేసిన కర్ణాటక సంగీతంతో ఆటలేమిటి అని ఆగ్రహించిన సంప్రదాయవాదుల్ని సైతం మెప్పించాడు. కొత్త సంగీత పరికరం నుంచి ఉబికిన శాస్త్రీయ రసధారలను వారు ఆస్వాదించారు. మార్పును మనసారా స్వాగతించారు. ఇక అప్పటి నుండి గోపాలనాథ్కి వరుసగా కచేరీలు చేసే అవకాశాలు రాసాగాయి. దేశమంతా సంగీత యాత్ర మొదలయ్యింది. 1978లో మంగళూరు ఆల్ ఇండియా రేడియో బి హైగ్రేడ్ కళాకారుడిగా, 1980లో ఏ టాప్ గ్రేడ్కి ఎదిగారు. అదే ఏడాది మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో కచేరీ ఇచ్చారు. తరువాత ఇక నిత్యం ఆయన కచేరీలతో చిన్నపట్నం ధన్యమయ్యింది. అతడు రాసులు పోసి రసజ్ఞులను పరవశింపజేశాడు. భూపాల రాగంలో ఆహ్లాదం పంచిన, హిందోళంలో సామజవరగమనకు సొగసులద్దిన, అభేరీలో నగుమోము గనలేనా అంటూ స్తుతించిన, శ్రీరాగంలో ఎందరో మహానుభావులకు కృతజ్ఞతలు పంచిన గోపాలనాథుడి సాక్స్ సంగీతం రసికులను అలరించింది. అతడి సాక్స్ వాద్యంలో ఒదగని రాగం లేదు, పలకని స్వరం లేదు, నినదించని తాళం లేదు. దేశమంతా దోసిలిపట్టి ఆ రసధారలను ఆస్వాదించింది. అసలు అతడి ఉచ్ఛ్వాస నిశ్వాలే ఉదయరాగాలుగా, హృదయగానంగా పలకరిస్తాయి. ఆ గాత్ర విన్యాసంలో గాలి గాంధర్వ సంగీతమయ్యింది. ఆయన సాక్సోఫోన్ స్వరస్థానాలలో స్వల్ప మార్పులు చేశారు. గమకాలు పలికించేందుకు వీలుగా మార్చారు. వేగంగా రాగాలు పలికించడానికి, ప్రకంపనలను మధురస్వరంగా మార్చడానికి ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. 1980 ముంబై నగరంలో జాజ్ ఫెస్టివల్ జరుగుతోంది. ఆ వేదికపై గోపాల్కు అవకాశం లభించింది. ఆయన ఆ అవకాశాన్ని సువర్ణ అవకాశంగా మలుచుకున్నారు. ఆ పాశ్చాత్య పరికరంపై కర్ణాటక సంగీత శాస్త్రీయ రాగాలతో సరాగాలాడి ప్రేక్షకులను మెప్పించారు. వారి హర్షధ్వనులనే పక్కవాయిద్యంగా మలచుకుని ప్రపంచ స్థాయి కళాకారుడు జాన్ హ్యాండీని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు. అంత గొప్ప కళాకారుడు దేశజాలు వీడి గోపాలనాథుని ఆలింగనం చేసుకుని అభినందించాడు. భవిష్యత్తులో వారి రాగబంధం సంచలనాలకు దారితీసింది.
concert sponsored by Jazz India in Bombay. జాజ్ ఇండియా వారు 1980లో ముంబైలో నిర్వహించిన ఒక సమ్మేళనంలో నేను ప్రదర్శన ఇస్తున్నాను. అక్కడ కాలిఫోర్నియాకు చెందిన ప్రఖ్యాత జాజ్ విద్వాంసుడు జాన్ హాండీ కూడా ఉన్నారు. The sax player, John. He came immediately to the dais. He requested me, Kadriji, can I play with you? Give me chance. I want to play some Indian ragas. నా ప్రదర్శన జరుగుతున్నప్పుడే ఆయన స్టేజిపైకి వచ్చి నాతో పాటు సాక్స్ వాయిస్తానన్నారు. అలా ఇద్దరం కలిసి కొన్ని భారతీయ రాగాలతో జుగల్బందీ లాంటిది నిర్వహించాం. అప్పుడు విక్కు వినాయకం ఘటం వాయించారు. So we discussed. ఆ ప్రదర్శన చాలా విజయవంతం అయింది. Then we played. జాజ్ సంగీతపు మెలకువలెన్నో నేను హాండీ వద్ద తెలుసుకున్నాను. I played with the James Newton, one of jazz flutists. అలాగే జేమ్స్ న్యూటన్ అనే జాజ్ ఫ్లూటిస్టుతో ఇంగ్లాండ్కు చెందిన ఇవాన్ పార్కర్తో కలిసి ఇచ్చిన ప్రదర్శనలు అభిమానుల మనస్సులోనే కాక నాకు కూడా మధురానుభూతులుగా నిలిచాయి. అంతేకాదు, జేమ్స్ న్యూటన్ అనే జాజ్ ఫ్లూటిస్టులతో కలిసి సదరన్ బ్రదర్స్ పేరిట గోపాలనాథ్ అద్భుతాలను సృష్టించాడు. ఈస్ట్ వెస్ట్ పేరిట వారు వెలువరించిన ఫ్యూజన్ మ్యూజిక్ ఆల్బం కద్రి గోపాల్నాథ్కి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. త్యాగరాజు కీర్తనలు, బెథోవెన్ గీతాలు గుదిగుచ్చి అందించిన ఆ ఆల్బం సంచలనం సృష్టించింది. కద్రి గోపాల్నాథ్ అనేక ఆల్బంలతో సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టించారు. ఆయన రూపొందించిన సాక్సోఫోన్ ఆల్బం సంగీతాభిమానులను ఉర్రూతలూగించింది. క్యాప్టివేటింగ్ సౌండ్స్ ఆఫ్ సాక్స్ అండ్ థవిల్ గీతగుచ్ఛంతో దేశమంతా పరవశించింది. జెమ్టోన్స్ ఆల్బం అభిమానుల నాలుకలపై నాట్యమాడింది. సదర్న్ బ్రదర్స్ సంగీత జగత్తులో పెను సంచలనమయ్యింది. వారు యువతను అమితంగా ఆకట్టుకుంది. సాక్సోఫోన్ ఇండియన్ స్టైల్ ఆల్బం ద్వారా సంగీతజ్ఞులను గోపాల్ అలరించాడు. సాక్స్ మెలోడీస్తో అందరి అభిమానాన్ని పొందారు. అ ట్రిబ్యూట్ టు అడాల్ఫ్ సాక్స్తో విదేశీయులను సైతం మెప్పించారు. జుగల్బందీలో ఆయన చేసిన ప్రయోగాన్ని అందరూ ఆదరించారు. శ్రీ త్యాగరాజ ఉత్సవ సంప్రదాయ కీర్తనలతో గోపాల్నాథ్ రూపొందించిన ఆల్బం రసజ్ఞులను తన్మయత్వంలో ఓలలాడించింది. గోపాలుని మృదుమధుర మంజుల రాగాలకు సినీ సంగీత ప్రపంచం నీరాజనాలు పలికింది. సుప్రసిద్ధ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన బాలచంద్ర చిత్రం డ్యూయట్లో కద్రి గోపాల్నాథ్కి అవకాశమిచ్చారు. ఆ చిత్రంలో కథానాయకుడు సాక్సోఫోన్ ప్లేయర్ కావడంతో గోపాల్నాథ్ విశ్వరూపం చూయించాడు. ఒకసారి నేను నారద గాన సభలో కచేరీ చేస్తున్నాను. ఆ సభకు చాలామంది పెద్దలు వచ్చారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, సినీ దర్శకుడు బాలచంద్రలు కూడా ఆ సభలో ఉన్నారు. ఆ రోజుల్లో వాళ్ళొక సాక్సాఫోన్ కళాకారుడు ప్రధాన పాత్రగా ఉన్న డ్యూయట్ అనే సినిమా తీస్తున్నారు. అందులో నాకు అవకాశం ఇచ్చారు. ఆ సినిమా అంతటా నేను
సాక్సాఫోన్ పలికించాను. అలా చిత్రసీమకు పరిచయమైనాను. నాకు ఆ సినిమాతో మంచి పేరు వచ్చింది. అనంతరం ఆయనకు పరవశం అనే చిత్రంలో కూడా సాక్స్ సహకారానికి అవకాశం లభించింది. గోపాల్ రాగాల్లో, తాళాల్లో, శృతుల్లో, లయల్లో, జతుల్లో, స్వరగతుల్లో, కృతుల్లో ప్రయోగాల పట్ల ఆసక్తి, అనురక్తి ప్రదర్శించాడు. ఆయన సంగీతంలో కఠిన రాగాలు, మోదాలు, భేదాలు ఏవైనా అద్భుతంగా పలుకుతాయి. అతడు రసగంగను అవపోసన పట్టిన జాహ్నువు. ఆ రాగ సుధలకు కన్నడ దేశం తడిసిపోయింది. దేశ విదేశాలు అతడి సాక్సో వెన్నెల చల్లదనంలో సేదతీరాయి. దేశ విదేశాల్లో సంగీతాభిమానులను అలరించిన కద్రి గోపాల్నాథ్ను పలు అవార్డులు వరించాయి. సంగీతంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా 1998లో తమిళనాడు ప్రభుత్వం కలైమామణితో గౌరవించింది. అదే ఏడాది కర్ణాటక రాష్ట్ర రాజ్యోత్సవ్ అవార్డును అందుకున్నారు. 2003లో కేంద్రీయ సంగీత నాటక అకాడమీ అవార్డు ఆయనకు లభించింది. 2004లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అదే ఏడాది బెంగుళూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. అంతేకాదు, రష్యా ప్రభుత్వం చెకోవ్స్కీ అవార్డుతో గోపాల్నాథ్ని గౌరవించింది. 1994లో లండన్లో జరిగిన BBC ప్రొమెనేడ్ కాన్సర్ట్ ఆయనకు మరచిపోలేని మధురానుభూతుల్ని మిగిల్చింది. I selected from South India. Only one Indian saxophonist from India. BBC ప్రొమెన్డ్ కన్సర్ట్కు ఆహ్వానించబడ్డ మొదటి దక్షిణ భారత కళాకారుణ్ణి నేనే అయినందుకు చాలా గర్వపడుతున్నాను. అక్కడ నా సాక్స్తోనే ప్రదర్శన ప్రారంభమైంది. ఆ రోజులు నా సంగీతానికి అత్యున్నత సత్కారం లభించిన రోజులని భావిస్తాను. రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శన ఇవ్వడం కన్నా మించిన సత్కారం లేదు. They have to think about that hall. The Royal Albert Hall is the heaven of auditorium. గోపాల్ హిందూ మందిరాల్లో కచేరీలిచ్చారు. చర్చిల్లో జరిగిన కాన్సర్ట్స్లోనూ పాల్గొన్నారు. అవకాశమిస్తే మసీదులో రాగాలు పంచుతానంటారు. గడచిన అక్టోబర్లో వాషింగ్టన్ స్క్వేర్లో తన గానం పంచారు. Another good thing, good thought, in Europe, everywhere, music is compulsory. అమెరికాలో సంగీతాభిమానం ఎక్కువ. అక్కడ 1వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు సంగీతం తప్పనిసరిగా నేర్పుతున్నారు. సెల్లో, గిటార్, సాక్సాఫోన్ ఇలా ఏదో ఒకటి అక్కడి వారు నేర్చుకుంటారు. గిటార్, సాక్సాఫోన్, క్లారినెట్. There is a competition also. Every school level, first level. అక్కడి పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాల స్థాయిల్లో ఇంకా ఇతర విభిన్న స్థాయిల్లో సంగీత పోటీలు కూడా జరుగుతుంటాయి. ఇది ఒక విధంగా సంగీతాన్ని ప్రోత్సహించడం, ప్రచారం చేయడమే. యూరోపియన్లైతే ఇంట్లో పియానో ఉండటాన్ని ఘనంగా భావిస్తారు. వారి జీవితాల్లో సంగీతం కూడా ఒక భాగంగా కనిపిస్తుంది. అలాంటి పరిస్థితులు మన సంగీత రంగంలో కూడా ప్రవేశించాలి. అప్పుడే కొత్త సంగీత కళాకారులు పుట్టుకొస్తారు. సేవాభావంలోనూ గోపాల్నాథ్ ప్రజల హృదయాలను చూరగొన్నారు. కార్గిల్ యుద్ధ సమయంలో చెన్నైలో సంగీత విభావరి ద్వారా 10 లక్షల రూపాయలు సేకరించి ప్రధాని సహాయ నిధికి పంపారు. ఇక పేద కళాకారులకు అజ్ఞాత సహాయాలెన్నో చేసి ఆదుకున్నారు. I'm always very fan of the military, the army. The people they like. I like their guts and their sacrificing for the country. నాకు చిన్నప్పటి నుంచి సైన్యం అంటే చాలా ఇష్టం. వారి ధైర్య సాహసాలు, త్యాగనిరతి నన్ను బాగా ఆకట్టుకునేవి. కార్గిల్ యుద్ధ సమయంలో అప్పటి మన ప్రధాని వాజ్పేయి గారి సందేశాన్ని టీవీలో చూశాను. సైన్యం కోసం సహాయం చేయండి ఆయన ఇచ్చిన పిలుపు నన్ను ఆకర్షించింది. వెంటనే నేను మెడ్రాసులోని సంగీతకారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి అక్కడ ఉన్న దాదాపు 400 మంది సంగీతకారుల్ని కలుసుకున్నాను. సైన్యం కోసం ఒక కచేరీ చేద్దామని వారిని ఒప్పించాను. చెన్నై నారద గాన సభను వేదికగా ఎంచుకున్నాం. చాలా మంది ఆ సభకు సహాయకారులుగా నిలిచారు.
He performed from morning to still night 8 o'clock, 10 o'clock. The Kanchi Maha Guruji also he came. నా నేతృత్వంలో ఉదయం ఆరంభమైన ఆ కచేరీ రాత్రి 10 గంటల వరకు సాగింది. ఆ కచేరీ వల్ల వచ్చిన 10,50,000 రూపాయల్ని కార్గిల్ సహాయ నిధికి అందించాం. 10,50,000 rupees. We made it. అది విద్వత్తో లేక మహత్తో ఆయన్ని ఏ సృజన ఆవహిస్తుందో, ఏ నాదాన్ని వెలువరిస్తుందో, మంద్ర మధ్యమ తారా స్థాయిల్లో ఏ శబ్దం జయిస్తాడో, ఏ శబ్దం లయిస్తాడో రాగాలతోటే నిత్యం ప్రయోగాలు. ఓంకారం ఒడిసిపట్టిన, వేదంలా ఘోషించిన, ప్రణవనాదం వినిపించిన, ప్రళయ గర్జన సృష్టించిన తనకే సాధ్యమనే అసాధ్యుడు కద్రి గోపాల్నాథ్. ఒకసారి వేలికొసలతో స్వరస్థానాలు మూస్తూ తెరుస్తూ స్వరమాంత్రికుడిలా అగుపిస్తాడు. నాగులతో నాట్యమాడించే వృత్తి కళాకారులు ఆలపించే మాగుడి రాగాన్ని సొగసుగా పలికిస్తాడు. తన విద్యను తనతోనే ఉంచుకున్నవాడు గురువు కానే కాడు. ఈ మహితోక్తిని గోపాల్నాథ్ మనసా వాచ విశ్వసించారు. మంగళూరులో సంగీత పాఠశాల ఏర్పాటు చేశారు. ఇప్పటికీ 500 మంది శిష్యుల్ని తీర్చిదిద్దారు. ఈ మధ్య కొందరు తల్లిదండ్రులు టీవీల్లో వచ్చే సంగీత నృత్య కార్యక్రమాలను చూసి ప్రేరణ పొంది తమ పిల్లల్ని కూడా అలాగే తయారు చేద్దామనే భావంతో గురువుల దగ్గరకు వస్తున్నారు. మా వాడికి సంవత్సరంలో నేర్పుతారా, 6 నెలల్లో నేర్పుతారా, మేము ఆరంగేయడానికి ఏర్పాట్లు చేసుకుంటామని అడుగుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. శిష్యుడు మహామేధావి అయితే తప్ప ఏ గురువు ఇలా వారిని ఇంత తక్కువ కాలంలో సిద్ధపరచలేడు. గురువు తన అనుభవాన్ని రంగరించిపోయాలి, శిష్యుడు దాన్ని సాధనతో గ్రహించాలి. అది సంగీతం నేర్చుకునే పద్ధతి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వినయం. ఆయన ప్రతి కచేరీని ప్రత్యేకంగా భావిస్తారు. కద్రి గోపాలనాథుడు కర్ణాటక సంగీతానికి నిజమైన వారసుడు. ఇది సంగీత దిగ్గజం సెమ్మంగుడి శ్రీనివాస్ అయ్యర్ ప్రశంస. అంతర్జాతీయ పత్రికలు కద్రి ప్రావీణ్యాన్ని, కళా నైపుణ్యాన్ని వేణోళ్ల ప్రశంసించాయి. కర్ణాటక సంగీత విద్వాంసులు ఉత్తరాదిన పేరు తెచ్చుకోవడం సాదాసీదా విషయం కాదు, ఆషామాషి అంతకంటే కాదు. అటువంటిది కద్రి గోపాల్నాథ్ సాక్సోఫోన్ నుంచి హిందుస్థానీ రాగాలు వర్షించారు. సంగీతంతో దీపాలు వెలిగించారో లేదో, వర్షాలు కురిపించారో లేదో, కానీ గోపాల్నాథ్ ప్రపంచాన్నే మెప్పించారు. జగమంతా జేజేలు అంది. సాక్సోఫోన్తో సరాగాలు పలికించిన గోపాల్నాథ్ను పలు ఆలయాలు, పీఠాలు తమ ఆస్థాన విద్వాంసుడిగా నియమించుకున్నాయి. ప్రఖ్యాత శృంగేరి శారదాపీఠం గోపాల్ను తమ ఆస్థాన విద్వాంసుడిగా నియమించుకుంది. కంచికామకోటి పీఠం, అహోబిలం మఠం, శ్రీరంగం మఠాలు సైతం ఆయననే తమ ఆస్థాన విద్వాంసుడిగా ప్రకటించాయి. అంతేకాదు, దేశంలోని ఇంకా అనేక ఆలయాలు, పీఠాలు కద్రి గోపాల్నాథ్కు ఆస్థాన విద్వాంసుడి హోదాను ఇచ్చాయి. ఇప్పటికీ నేను విద్యార్థినే. సంగీత సాగరాన్ని మధించానని, ఏదో సాధించానని నేను అనుకోను. ఇతరుల కచేరీలు వింటున్నప్పుడు
నేను నేర్చుకోవాల్సిన అంశం ఇందులో ఏదైనా ఉందా అని చూస్తాను. అలా గ్రహించిన దాన్ని నా వాయిద్యంపై సాధన చేస్తాను. నేను సంపూర్ణత్వాన్ని సాధించలేదని, ఇంకా విద్యార్థిగా నేర్చుకోవాల్సింది చాలా ఉందని నా మనస్సులో నాకు తెలుసు. ఆయన ప్రతిభను గుర్తిస్తూ అనేక పురస్కారాలు వరించాయి. అంతేకాదు, శృంగేరి మొదలు అనేక ఆస్థానాలు ఆయన్ని విద్వాంసుడిగా నియమించి గౌరవించాయి. పాశ్చాత్య సంగీత పరికరం సాక్సోఫోన్లో శాస్త్రీయ రాగాలను పలికించిన కద్రి గోపాల్నాథ్ గులాబీ, ఎరుపు రంగులను అమితంగా ఇష్టపడతారు. నిత్యం సంప్రదాయ దుస్తులే ధరిస్తారు. శాకాహారమంటే ఆయనకు ఎంతో మక్కువ. ఆధ్యాత్మిక, చరిత్ర పుస్తకాలను ఆసక్తిగా చదువుతారు. కన్నడ రచయిత ఎస్ఎల్ భైరప్ప రచనలంటే ఇష్టం. విరామ సమయంలో సంఘసేవలో గడుపుతారు. ఆయన మెచ్చిన ప్రదేశం మైసూర్ మహారాజా ప్యాలెస్. స్ఫూర్తి ప్రదాతగా భగవాన్ సత్యసాయి బాబాను భావిస్తారు. గోపాల్నాథ్ ఆస్థానాలకు, దేవిడీలకు, దేవళాలకు మిగిలిపోక ఒక లక్ష్యంతో, ఆశయంతో జీవితమంతా కృషి చేశారు. అందుకే సాక్సోఫోన్ వాద్యంలో ఒక్కడిగా ఎదిగారు. పాశ్చాత్య సంగీత పరికరంలో సాధికారత సాధించారు. ఆ ఘనతను సాధించిన దక్షిణ భారత సంగీత వాద్యకారుడిగా నిలిచారు. కృషి ఉంటే, కసి ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు. జీవితాన్నే నాదమయం చేసుకున్నారు.